ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైకాపా క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్ కు పంపారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్ కు తెలియదా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలీదా? 5 ఏళ్లైంది, దాని ఊసే లేదన్నారు. మన బిడ్డల భవిష్యత్తుపై జగన్ ఆలోచించట్లేదన్నారు. 3 రాజధానులు అన్నారు, ఒక్కటి లేకుండా చేశారన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో సరైన వ్యక్తిని గెలిపించాలని కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున ప్రాతకాల పూజల అనంతరం అర్చకులు అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి, అష్టోత్తర శతనామ, కుంకుమార్చనలు నిర్వహించారు. పార్టీ నాయకులు, ప్రజలకు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లతో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండాలన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపా బారాసపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత ఏడాది కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి బారాసా నేత హరీష్ రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. బాండ్ పేపర్లు, సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని, ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ మద్యం వివాదం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓ నేరానికి సంబంధించిన ఆధారాలతో చేసిన అరెస్టు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల భావనను ఉల్లంఘించడం కాదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు పూర్తయిన దర్యాప్తులో నేరపూరిత ఆదాయంలో కొంత భాగం బయటపడిందని, గోవా శాసనసభ ఎన్నికల కోసం ఆప్ 45 కోట్లు వెచ్చించిన విషయం వెలుగులోకి వచ్చిందని వెల్లడించింది. మద్యం విధానంలో మేలు కలిగించేందుకు సంబంధిత వ్యాపారుల నుంచి ప్రయోజనాలను డిమాండ్ చేయడంలో కేజ్రీవాల్ తన మంత్రులు, ఆప్ నాయకులతో కలిసి పనిచేశారని ఈడీ తన 734 పేజీల కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు నటి సమంత. తాజాగా ఆమె చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవార్డుల కార్యక్రమం కోసం పెళ్లి గౌన్ను రీమోడల్ చేయించి ఉపయోగించడం వైరల్ అయింది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన కాదల్ కోర్ను ఉద్దేశించి నటి విద్యా బాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. ఈ మధ్యకాలంలో తాను ఎక్కువగా మలయాళీ చిత్రాలు చూస్తున్నారట. మోహన్ లాల్ సినిమాలంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన చిత్రాల్లో కామెడీ టైమింగ్ బాగుంటుందన్నారు. ఇటీవల తాను మమ్ముట్టి యాక్ట్ చేసిన కాదల్ ది కోర్ చూశానన్నారు. ఆయన అద్భుతంగా నటించారని, సినిమా చూసిన తర్వాత దుల్కర్ సల్మాన్ కు మెసేజ్ పంపించానన్నారు. ఆ సినిమా తనకెంతో నచ్చిందని చెప్పారు. తన సందేశాన్ని మమ్ముట్టికి చేరవేయమన్నారట. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఇలాంటి చిత్రాల్లో యాక్ట్ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరని చెప్పుకొచ్చారు విద్యా బాలన్.